నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, నిండు కుండల్లా జలాశయాలు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉధృతి. తూర్పు గోదావరిలో 7,000 ఎకరాల్లో నీట మునిగిన పంటలు. వరదకు 250 మీటర్ల మేర తెగిన పెద్దవాగు ప్రాజెక్టు కట్ట. వరద గుప్పిట్లో 2 రాష్ట్రాల్లోని 14 గ్రామాలు. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా వైసీపీ నేతల వెంచర్లు. కడప నగరం చుట్టూనే 400 అక్రమ లేఅవుట్లు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకంబరి ఉత్సవాలు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. భారీ వర్షాలకు వరద పోటెత్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండిపడింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, 3 క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడం వల్ల గురువారం రాత్రి కట్ట తెగింది. నీరు చుట్టుపక్కల గ్రామాలను చుట్టుముట్టింది. ఫలితంగా 2 రాష్ట్రాల్లోని 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్ సరఫరా లేకపోవడం సహా సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక అక్కడి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. భారీ వర్షాలకు వరద పోటెత్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగుకు గండిపడింది. నీటి మట్టం భారీగా పెరగటం సహా క్రస్ట్ గేట్లలో ఒకటి తెరుచుకోకపోవటం వల్ల 250 మీటర్ల పొడవున కట్ట తెగిపోయింది. ఒక్కసారిగా నీరు దిగువకు పోటెత్తగా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలను నీరు చుట్టుముట్టింది. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయ మాదారం, కొత్త పూచిరాల, పాత పూచిరాల, అల్లూరినగర్, సొంది గొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు నీరు పోటెత్తింది. కొన్ని గ్రామాల్లో ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. దాదాపు 2,000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు తెలిసింది. గురువారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కూడా లేకపోవడం వల్ల సెల్ఫోన్లు పనిచేయడం లేదు. ఫలితంగా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో పలు చెరువులు తెగటం వల్ల పెద్దవాగుకు భారీగా వరద నీరు చేరింది. 2 గేట్ల నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇన్ఫ్లో అనూహ్యంగా 70,000 క్యూసెక్కులకు చేరింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కట్టపై నుంచి వరద ప్రవహించింది. ఏ క్షణమైనా ఆనకట్టకు గండి పడుతుందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్నట్లే రాత్రి 7:45 గండిపడింది. అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 28 మంది వరదలో చిక్కుకోగా వారిలో వేలేరుపాడు వైద్యాధికారిణి అనూష ఉండటంతో ఆమె ఏలూరు కలెక్టర్, పోలవరం ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందగా వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏపీసీఎస్ నీరబ్ కుమార్ తో మాట్లాడారు. అధికారులు 2 హెలికాప్టర్లను అక్కడికి పంపగా 3 దఫాలుగా 22 మందిని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షించారు. బచ్చవారిగూడెం వంతెనపై చిక్కుకున్న మరో 6గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల ద్వారా బయటకు తీసుకొచ్చింది. వరదలో 20 మేకలు, 2 ఎద్దులు గల్లంతయ్యాయి. కారు, ఆటో, 10 బైక్లు చిక్కుకున్నాయి. వరద పెరుగుతుండటంతో వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని 12 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. అవసరమైతే హెలికాప్టర్లు వాడాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మొత్తం 3 గేట్లు ఉండగా 2 రోజుల క్రితమే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ముందస్తుగా 3 గేట్లలో ఒక్కటి కూడా తెరవకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. గండి పూడ్చేందుకు 20 కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరుల శాఖ డీఈ కృష్ణ తెలిపారు. గుమ్మడివెల్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ తెలిపారు. ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమన్న సీఎస్ పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వీధుల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని అల్లూరు, ఇందుకూరుపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమవ్వగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు నగరంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విజయవాడలో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవటంతో ఇతర పనుల మీద బయటకు వెళ్లిన వాళ్లు అసౌకర్యానికి గురయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 4వ డివిజన్లోని హరిజనవాడలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజ్లను పరిశీలించారు. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో కొండవాగులు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జీలుగుమిల్లి మండలంలోని అశ్వారావుపేట వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీలుగుమిల్లి, రౌతుగూడెం, వంకావారిగూడెం, దర్భగూడెం, పూచికపాడు కాల్వలు రోడ్లపైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాటి ఆకులగూడెం, రౌతుగూడెం వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు జీలుగుమిల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. వేలేరుపాడు మండలం కోయ మాదారం వద్ద కారుతో పాటు కొట్టుకుపోయిన 5గురిని గ్రామస్తులు రక్షించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. రహదారి కొట్టుకుపోయిన బురుగులంక రేవును ఆయన పరిశీలించారు. లంక గ్రామాల ప్రజల కోసం మరబోట్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అమలాపురం రూరల్ పరిధిలోని ఐనాపురం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది. ఇంటికి వెళ్లేటప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరంతో పాటు రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో జోరుగా వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు పొంగి పొర్లింది. డ్రైనేజీ కాల్వలు నిండుగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో లోతట్టు ప్రాంతాలను వాననీరు ముంచెత్తింది. నిడదవోలు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ డిపోను వాననీరు ముంచెత్తింది. మంత్రి దుర్గేష్ పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో మోటార్లతో నీరు తోడాలని పురపాలక అధికారులను ఆదేశించారు. అల్లూరి జిల్లాలో గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరరామభద్రాపురం మండలం అన్నవరం వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ ఎస్పీతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అవసరం ఉన్న వారికి సహాయం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. పశ్చిమ మధ్యదానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న 2-3 రోజుల్లో మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకప్పుడు గోదావరి గలగలా పారుతుంటే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అని పాట పాడుకునేవారు. ఇప్పుడు గోదావరి అక్కడే ఉన్న గట్లు, గట్టు మీద చెట్లు మాయమయ్యాయి. ఏటికేడు వరదలు 100 ఎకరాల్ని నదిలో కలిపేస్తున్నాయి. లంక గ్రామాలకు రక్షణ కల్పిస్తామని ఒట్టేసిన వైకాపా నేతలు ఒట్టు తీసి గట్టున పెట్టి అడ్డగోలు ఇసుక తవ్వకాలతో మరింత ముప్పు తెచ్చారు. కొన్నాళ్లకు లంకలే కనుమరుగవుతాయేమోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఎగువన దేవీపట్నం మండలం అంగుళూరు నుంచి సీతానగరం మండలం బొబ్బిల్లంక వరకు సుమారు 32 కిలోమీటర్ల పొడవున గోదావరి ఎడమగట్టుంది. ఈ ఎడమగట్టు పలుచోట్ల బలహీనపడి జారిపోతోంది. సీతానగరం మండలం రామచంద్రాపురం, వంగలపూడి, రఘుదేవపురం, ముగ్గళ్ల, మునికూడలి, కాటవరం, బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల్లో విలువైన పంట భూములు ఏటా కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే 100 ఎకరాల సారవంతమైన భూములు నదిలో కలిసిపోయాయి. ఏటా వరదల సీజన్లో ఎంతో కొంత మాయమైపోతోంది. సుమారు ఒక 600 ఎకరాల భూమి గోదావరి పాలైపోయింది, వ్యవసాయ భూమి. ఈ గ్రామం ఇలాగే కోతకు గురైతే గత కొద్ది సంవత్సరాల్లో ఈ గ్రామం కనుమరుగైపోతుంది. ముంపు మండలం కూనవరం మండలం దగ్గర వెళ్ళి కౌలుకి వ్యవసాయం చేసుకుంటున్నాం ఇక్కడ భూమి లేక. ఈ సంవత్సరం అయితే ఒక్క ఇటక కూడా పెట్టలేదు ఈ బ్రిడ్జి పేరు పెట్టి. మా చిన్నప్పుడు 500 ఎకరం ఉండేది, ఇప్పుడు ఒక ఎకరం కూడా లేకుండా పోయింది సొసైటీ. గవర్నమెంట్ ద్వారా ఎప్పుడు కూడా ఒక ఇక్కడ గోడ కడదాం, లేకపోతే ఇక్కడ అయినా ఒక లారీ మట్టి వద్దాం అన్నది కూడా ఎవడో లేడు. రైతు వారి ద్వారాగా మట్టుకి దారి చేసుకుంటారు, తర్వాత పోతారు. నాయకులు ఎవరన్నా వచ్చి చూసి పోతారు. ఆ వంతిని మాత్రం ఎప్పుడో కడతాన్న వంతిని ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. పొలాలు పోనాయండి, మొత్తం పోనాయి. మొత్తం పోనాక రైతులకి పోనాక ఇంక మేము చేసేది ఏముంటుందండి? ఇప్పుడు రైతు పచ్చుకుంటే మేము పచ్చుకుంటాం, రైతే పచ్చకలేనప్పుడు మేమేం చేయాలండి? ఇంకా పరిస్థితుల్లో ఇంక మేము ఇక్కడ ఉంటమే కట్టమనిపిస్తుంది. చాలామంది పోయారండి, ములకల్లంకలో చెట్టు అవతల నుంచి కూడా పోరు. వాళ్ళంటే నేను చెప్తారు, ఇప్పుడు మా ఊరు ఈ లంక లేకపోతే మేము బతకలేమండి. బతకలేనప్పుడు అవతల ఉండి మేమేం చేయమండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ లంక పట్టుకునే ఉన్నారు, వాళ్ళతో పాటు మేము అలాగ ఉన్నాం. ఇంక ఈ ఏడ మాకు మట్టి అయిపోయిందండి, ఇంక మా బతుకుతే దారి లేదు. బొబ్బిల్లంక వైపు ఏటిగట్టు తీవ్ర కోతకు గురవుతోంది. వరదల సమయంలో ఆశల పంటలు కళ్ల ముందే నదిలో కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల ప్రజలు ఏడాదిలో 6 నెలల పాటు గోదావరిలోనే పడవ ప్రయాణం చెయ్యాలి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన వంతెనను వైకాపా ప్రభుత్వం పిల్లర్ల దశ దాటించలేకపోయింది. లాస్ట్ టైం అదిగో మీకు మనకి ఆ చెట్టు చూడండి సార్, అక్కడ దాకా ఉండేదండి పొలం, అలాంటిది ఇవ్వాలి ఇక్కడ దాకా వచ్చేసిందండి. ఎంత పొలం పోయింది, సంవత్సరానికి ఎంత పోతే ఎంత పోతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాలండి. అది వంతిన పరిస్థితి అది 4 సంవత్సరాల నుంచి అలాగే ఉంది సార్. వేసిన గొంగలు వేసినట్టే ఉందండి, ఆ పిల్లర్స్ తోటి ఆగిపోయింది సార్. ఈ సంవత్సరం అయితే ఒక్క బెడ్ కూడా వేయలేదు సార్. దాని గురించి పడవలతోటి మేము అవతల రానుబోను రాకలో ప్రయాణం చేస్తున్నామండి. ఊరు రైతులు మాత్రమే సొంత ఖర్చులతో పెట్టుకునండి, ప్రభుత్వం నుంచి కూడా ఏ ఒక్క నిధి కూడా రావట్లేదు సార్. అదేంటే సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు రిపో నిమిత్తం అయితే ఖర్చులు అయితే మనిషికి అయితే డీజిల్కి అయితే ప్రజలు ఆతల బొబ్బిల్లం కానీ కాటవరం కానీ ఎంతమంది వచ్చినా కానీ మేము ఉచితంగానే దాటిస్తున్నాం సార్, ₹1 కూడా తీసుకోకుండా. సీతానగరం మండలంలో ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలు చేయడంతో నదీ ప్రవాహం తీరు మారుతోంది. జాలిమూడి, కాటవరం, మునికూడలి పరిధిలో రాతికట్ట కూడా వరదలకు కొట్టుకుపోయింది. తెలుగుదేశం హయాంలో రైతులకు కొంత డబ్బు చెల్లించి ఇసుక తవ్వుకునేవారు. వైకాపా ఏలుబడిలో రైతుల భూములకు చిల్లిగవ్వైనా ఇవ్వకుండా ఇసుక అమ్మేసుకున్నారు. మాకు లంకలో పొగాకు పండిదండి, మిరగాయ బండిది, జొన్నల బండి, బొబ్బల బండి, కందుల బండి, బొడవల బండి. లంక లేకుండా శుభ్రంగా గంగ మెర తీసుకుపోయింది. ఆ ఇసుక గురించి కూడా ర్యాంపులు వేసేసి బాటలు వేసి పోతుంటే ఊరి మీద పడిపోయి ఊరి ఎర తీసేస్తుంది. మా పట్టాలండి అండి, ఇదంతా మా పట్టాలండి. ఇది చాలా తక్కువ అండి, గోదావరి ఉన్నదంతా రైతులు పట్టాలండి. ఇంత క్రితం గవర్నమెంట్లో 50,000 కొన్నారు, 1,50,000 కొన్నారు, 1,00,000 కొన్నారు. రైతులు కూడా ₹1 వచ్చిందండి. పట్టాలండి క్యాన్సిల్ చేసి వాళ్ళ ఇష్టానుసారం తవ్వుకెళ్ళారు. ఇదిలో ఏమైనా చెప్పామంటే ఇంకా ఏం ఉండదండి. ఇంకా ఏమైనా బక్కడు బడుగడు వెళ్ళి ఇలా అడ్డీలనుకుంటే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేయటమే. ఈ 4-5 సంవత్సరాల బట్టి రైతులు మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఇప్పుడు వేసిన రోడ్లు తీసేయాలి, అట్లనే తవ్వకాలు అయిపోయిన తర్వాత ఆ రోడ్లు ఆపేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ రోడ్డు వలన ప్రవాహం ఊరి మీద పడుతుంది. వాళ్ళ వ్యాపారాలు అయిపోయిన తర్వాత ఆ రోడ్లు తీసేయాలి. గట్ల కోత నుంచి రక్షణ కల్పిస్తామని వైకాపా ఇచ్చిన హామీలన్నీ గోదాట్లో కలిసిపోయాయి. 1986 నాటి స్థాయి వరదలు వస్తే గట్టు ఆగే పరిస్థితి లేదని జలవనరుల శాఖ అధికారులు 2 ఏళ్ల క్రితమే నివేదికలు ఇచ్చినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వరదను తట్టుకునేలా సుమారు 5.5 కిలోమీటర్ల పొడవున 23 కోట్ల రూపాయలతో గట్టు వెడల్పు పెంచాలని ప్రతిపాదించినా అమలు చేయలేదు. రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, రాజమహేంద్రవరంలో వాన వరద పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? స్వప్న, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, అనపర్తి, రాజానగరంతో పాటు కొవ్వూరు, నిర్మల్
నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు నిన్నటి నుంచి కూడా రహదారులపై వర్షపు నీరు పొంగి పొర్లింది. నగరపాలక సిబ్బంది అప్రమత్తమై ఎక్కడికక్కడ డ్రైనేజీల్లో మేటతో పాటు పూర్తిగా నీరు దిగువ ప్రవహించేలాగా చర్యలు చేపట్టడంతో కొంతమేర నీరు దిగువకి వెళ్ళిపోతోంది. నిలిచి ఉన్న ప్రాంతాల్లో కృష్ణానగరంలో భారీగా వరద నీరు చేరుతోంది. నేను తీవ్ర ఇబ్బంది కలిగింది. ప్రస్తుతం కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. ఆగకుండా కూడవడంతో జనజీవనం తీవ్రమైన విఘాతం కలిగింది. ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అల్పపీడన ప్రభావం ఇంకా కొనసాగుతుండటం, భారీ వర్షాలు, ఎడతెరిపి లేని వానలు కురుస్తుండటంతో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో అప్రమత్తమయ్యారు, సమీక్ష చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కొవ్వూరు నియోజకవర్గంలో అత్యధికంగా వరి నాట్లు నీట మునిగాయి, నార్మల్ కూడా నీట మునిగాయి. నిడదవోలులో కూడా పట్టణంలో డిపోలోను బస్టాండ్ లోను నీరు చేరడంతో మంత్రి దుర్గేష్ వర్షంలో నిన్న పర్యటించి అక్కడ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో వర్షం నీరు మండల కేంద్రమైన దేవరపల్లిని ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరాయి, బ్యాంకులో కూడా నీరు చేరింది. ప్రస్తుతం మాత్రం నీరు దిగువకు వెళ్లేను అక్కడ ఏర్పడిన ఇబ్బందుల్ని తాత్కాలికంగా మేట తొలగించి నీరు దిగువకి వెళ్ళిపోయేలాగా చర్యలు చేపట్టడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి తప్పింది. ప్రస్తుతం మాత్రం ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా కోనసీమ జిల్లాలో ఎడతెరిపి వానలు పడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరి నారుమళ్లన్నీ కూడా నీట మురుగుతున్న పరిస్థితి ఉంది. గోదావరికి అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఎగువన సీతానగరం మండలంలో ఉధృతంగా ప్రవాహం ఉంది. ములకల్లంక వద్ద తాత్కాలిక రహదారి నీట మునగడంతో ములకల్లంక వాసులు బొబ్బిలంక వైపు బాహ్య ప్రపంచంలోకి వచ్చేందుకు ప్రస్తుతం పడవల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ అధికారులు పడవలను ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం అక్కడ పరిస్థితిని పరిశీలిస్తోంది. దిగువన ఈ గన్నవరం మండలంలోని బూరుగుల్లంక వద్ద తాత్కాలిక రహదారి నిన్నే వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో 4 లంక గ్రామాలు జీ పెదపూడి లంక, ఊడిమూడి లంక, బూరుగుల లంకకు ప్రస్తుతం అయితే రాకపోకలు నావలపైనే కొనసాగుతున్నాయి. ఇంకా గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 6 గంటలకు 10.8 అడుగులు నీటి మట్టం చేరింది. 3.5 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని దిగువ సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన విలీన మండలాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం కేంద్రంగా ఉన్న విలీన మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ చింతూరు, వరరామచంద్రాపురం మధ్య అన్నవరం వాగు పొంగిపోవడంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మాత్రం వర్షం ఇంకా ఆగకుండా కురుస్తుండటంతో ప్రజలకు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దేవీపట్నం మండలంలోని ప్రముఖ ఆలయం గండిపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని గోదావరి వరద ముంచెత్తడంతో ఆలయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పాపికొండల విహారయాత్రను కూడా జలవనరుల శాఖ నిలిపివేసింది. ఇంకా అల్పపీడన ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే కాకినాడ జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షాలు పడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని వరి నారుమళ్లు నాట్లు నీట మునిగాయి. తాళరేవు, కాజులూరుతో పాటు ఇతర లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా వరి పంటకు మాత్రం నష్టం వాటిల్తోంది. ఈ వర్షం తగ్గిన తర్వాత ఎంత మేర నష్టం ఉండే అవకాశం ఉందనేది అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 3 జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వర్షాలు ఇంకా భారీగా కురిసే అవకాశం ఉండటం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, బయటకు రావద్దని కూడా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై సమీక్ష చేస్తున్నారు. పరిస్థితి తీవ్రమైన ఇబ్బంది కలగకుండా ప్రజలు అసౌకర్యం గురి కాకుండా ఎక్కడా కూడా గండ్లు ఇతర ఇబ్బంది పరిస్థితి తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తోంది. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ. విశాఖలో వర్షం వరద పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెడీ సార్. విశాఖలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంతో చాలా భారీ వర్షం నమోదవుతున్నాయి. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి, అరకు మొత్తం 3 ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విశాఖలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఇప్పటికే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీవీఎంసీ అధికారి కాశీ విశ్వనాథ్ కూడా మొత్తం జీవీఎంసీ సిబ్బందినంతా కూడా సమాయత్తం చేశారు. మరోవైపు
ఈపీడీసీఎల్ అధికారులంతా కూడా పూర్తిగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే కలెక్టరేట్లో ఉన్నటువంటి కలెక్టరేట్ విభాగం అంతా కూడా రెవెన్యూ శాఖ అధికారులని అప్రమత్తం చేస్తోంది. ఎక్కడైనా ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లాలో కూడా చాలా నిన్నటి నుంచి సుమారుగా 24 గంటల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పరవాడలో 73.2 మిల్లీలీటర్లు, మునగపాకలో 66.8 మిల్లీలీటర్లు, రాంబిల్లిలో 63.4 మిల్లీలీటర్లు, అచ్యుతాపురంలో 61.6 మిల్లీలీటర్లు, కసింకోటలో కూడా 60.6 మిల్లీలీటర్లు, ఇటు అనకాపల్లిలో 55.4 మిల్లీలీటర్లు, యలమంచిలి 47.1 మిల్లీలీటరు, నక్కపల్లి, బుచ్చయ్యపేట, సబ్బవరం, కోటపాడు, రావికమతం, చీడికాడ ఈ మండలాల నుండి కూడా 38.3 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో కూడా ఇప్పటివరకు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకి 3 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు విశాఖపట్నం ఎప్పుడైనా సరే వర్షం పడినప్పుడు ముఖ్యంగా జ్ఞానాపురం దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ పరిసర ప్రాంతం కొంత మునిగే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఇంకా వర్షపు నీరు అయితే చేరలేదు. చిలకపేట కూడా కొంత మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా పరిస్థితి అయితే బాగానే ఉందనేటువంటి అంశాన్ని విశాఖ నగరపాలక సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఇటు జీవీఎంసీ రెవెన్యూ విభాగ అధికారులంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జీవీఎంసీ అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్లందరికీ కూడా వారిని విధుల్లో నిమగ్నమయ్యేటట్టు చేశారు. ప్రస్తుతం అయితే డ్రైనేజీ సంబంధించి ఎక్కడా కూడా వచ్చిన వర్షపు నీరు వచ్చే విధంగా వెళ్ళిపోయే విధంగా డ్రైనేజీలన్నిటి కూడా మొత్తం వాటి పూడికనంతా తీసి ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి అక్కడ నగరంలో పెద్దగా వర్షం నిలిచిపోయిన పరిస్థితి కనిపించట్లేదు. అలాగే ఇప్పటికే ఈపీడీసీ అధికారులు గడిచినటువంటి 15 రోజుల నుంచి కూడా కరెంటు సంబంధించినటువంటి వైర్లకు అడ్డంగా ఉన్న చెట్లు కొట్టివేయడంతో విద్యుత్ అంతరాయం కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈపీడీసీఎల్ అధికారులు, రెవెన్యూ అధికారులు మొత్తం అంతా కూడా సమాయత్తం అవుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయడానికి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండాలి, జీవీఎంసీ చెందినటువంటి అధికారులంతా కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ నేతృత్వంలో అనకాపల్లిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులంతా కూడా సమాయత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్. తిరుమలలో అన్నప్రసాదాల విక్రయ కేంద్రాల్లో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు అందలేదంటూ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అన్నదాన విభాగం అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఈ కాంట్రాక్ట్ మారి 1 ఇయర్ పైనే అవుతుంది. ఇంతవరకు 1 నెల కూడా శాలరీ పడలేదు. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ మంత్ 2 మంత్స్ తర్వాతే పడింది. అంతకుముందు 2 మంత్స్ తర్వాతే పడింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇంతవరకు శాలరీ ఇవ్వలేదు. ఏ అధికారి అడిగినా మేము చూస్తాం బాబు, మాట్లాడతాం బాబు అంటారు. కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడింది కానీ మా గురించి పట్టించుకునేదే లేదు. దాదాపు 524 మంది పనిచేస్తున్నాం. మాకు ఇంతవరకు శాలరీ గట్టిగా పడడం లేదు. సంఘాలు ఎట్టు కట్టుకోవాలా, పాడీలు ఎట్టు కట్టుకోవాలా, ఎంతమంది బాధపడుతున్నారు. ఊర్లో అయితే అందరూ మమ్మల్ని తిడతారు. ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేయకుండా ఉంటే ఇంటికి వచ్చేయండి మీరు. ఇంత దేవతల్లో మీకు డబ్బు లేదా అట్లా అడుగుతున్నారు ఊర్లో. మాకెంత బాధలు ఉన్నాయంటే మేము అటు పెడతాను. ఎట్లా నేను చేసేది ఎందుకు కడుపు జరుపుకునేది ఏం తిని బతకాలి మేము. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 సార్లు అంటే 100 సార్లకు పైగా మేము ఆఫీసుల చుట్టూ తిరిగాం. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అసలు కరుణాకర్ రెడ్డి కానీ మా క్యాంటీన్ ఆఫీసర్లు కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. వాళ్ళ కాళ్ళ పైన పడినా మాకేం పట్టించుకోలేదు సార్. మమ్మల్ని కొంతమందికి మాత్రమే మేలు చేశారు, కొంతమందిని అట్లే వదిలేశారు. వాళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా కలిపేయండి అంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ మా బాధలను పట్టించుకునే అసలు మాకు చెప్పుకునే దారి కూడా లేకుండా మేము ఇన్నాళ్ళు బాధలు పడ్డాము. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి అధునాతన టెక్నాలజీలైన మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను వినియోగించాలని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఏ రాజరాజన్ అన్నారు. విజయవాడ కానూరులోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్రీన్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలపై ప్రసంగించారు. భూమిపై రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి నగరాలలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోందన్నారు. హరిత సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి పెరగాలన్నారు. మారుతున్న సాంకేతిక జ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు అన్నారు. సదస్సు అనంతరం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఏ రాజరాజన్ను ఘనంగా సత్కరించారు.
Rao, Assistant Professor, Department of